Dear friends, it is kind information to you. ఇవి ఈరోజుటి కరెంట్ అఫైర్స్ 1/12/2025. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి. యాక్చువల్గా వ్యూస్ కోసం చేయట్లేదు, కానీ వ్యూస్ వచ్చినట్లయితే నాకు కూడా చేయాలనిపిస్తుంది కదా. ఎవరో చూడకపోతే ఇంకా చేసే వేస్ట్ కదా. వన్డే క్రికెట్లో అత్యధిక సిక్స్లు చేసింది రోహిత్ శర్మ గారు, 352. ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్లేయర్ బ్యాటర్ షాహిద్ అఫ్రిది గారి పేరు మీద ఉన్న రికార్డు రోహిత్ శర్మ బ్రేక్ చేశారు. అత్యధిక సెంచరీలు చేసింది కోహ్లీ, 52. ఇప్పటి వరకు సచిన్ పేరు ఉండేది వన్డేలో. టుడే ఈజ్ వరల్డ్ ఎయిడ్స్ డే, December 1st. థీమ్ వచ్చేసి ఓవర్కమింగ్ డిస్రప్షన్, ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్. అంటే అంతరాయాన్ని అధిగమించడం, ఎయిడ్స్ ప్రతిబంధనను మార్చడం. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ లాస్ట్లో ఇస్తాను మీకు. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ అయిందండి, లక్నోలో అయింది. డబుల్స్, ఉమెన్స్ డబుల్స్ గాయత్రి గోపిచంద్, టీసా జాలీ భారత్ జట్టు గెలిచారు. జపాన్ వాళ్ళ మీద గెలిచారు. వాళ్ళ పేర్లతో పని లేదు మనకి. IASP అంటే ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద స్టడీ ఆఫ్ పాపులేషన్, అంటే జనాభా గురించి సంబంధించి 1917లో ఇది ఏర్పడింది. యాక్చువల్గా జనాభా గురించి ఏ అధ్యయనం చేయాలన్నా ఇండియాకి సంబంధించి వీళ్ళు చూసుకుంటారు. ఏమైనా హెల్త్ ఇష్యూస్ గట్ట వచ్చినా ఏమొచ్చినా వీళ్ళు సర్వే చేస్తారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2080 నాటికి భారత జనాభా స్టెబిలిటీ వస్తుంది అంటున్నారు. 180 crores to 190 crores దాటుదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మన దేశంలో జననాల సంఖ్య చాలా తగ్గింది. సంతానోత్పత్తి రేటు 3 నుంచి 1.8కి పడిపోయింది. కాబట్టి ఇది జరిగే అవకాశం ఉండొచ్చని వీరు హెచ్చరిస్తున్నారు.